సమంత రాజ్ నిడిమోర్ ఇద్దరు కూడా భూత శుద్ధి విధానంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. అసలు ఏంటి భూత శుద్ధి, అసలు దీనికి రీజన్ ఏంటి, ఎందుకోసం ఈ విధానంలో పెళ్లి చేస్తారు, దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు ఇలాంటి ఒక పెళ్లి విధానం అనేది ఉందా అంటూ రకరకాలుగా ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆన్సర్ లేని క్వశ్చన్స్. గూగుల్ని వేదికగా చేసుకొని చాలా మంది కూడా దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మనము ఎన్నో వివాహాలు చూస్తూ ఉంటాం. హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో, ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, నార్త్ సైడ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక విధానం. బట్ ఏదైనా కూడా హిందూ సాంప్రదాయంలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క పెళ్లి విధానం అనేది ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు, కనీసం పేరు కూడా వినలేదు. మరి సమంత రాజ్ నిడిమోర్ ఇద్దరు కూడా ఆ విధానంలో ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అసలు ఆ విధానం అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పెళ్లి చేస్తారు ఆ విధానంలో, భూత శుద్ధి విధానంలో అంటే దీని గురించి తెలుసుకోవడానికి చాలా మంది కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఈషా ఫౌండేషన్ వాళ్ళే చెప్పడం జరిగింది. సమంత ఋతుప్రభు అదేవిధంగా రాజ్ నిడిమోర్ ఇద్దరు కూడా ఈ యొక్క భూత శుద్ధి విధానంలో పెళ్లి చేసుకున్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క విధానం అని చెప్పేసి ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెప్పారు. సో చాలా మంది కూడా భూత శుద్ధి అనుకుంటే ఏదో క్షుద్ర పూజలు అని చెప్పేసి రకరకాల ఏవో అనుకుంటారు. కానీ అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. భూత శుద్ధి వివాహ విధానం అనేది అతి ప్రాచీనమైనటువంటి యోగా విధానంలో పెళ్లి చేస్తారు. అతి పవిత్రమైనటువంటి విధానాల్లో ఇది కూడా ఒకటి అనే విధంగా మనకు దీని గురించి అయితే సమాచారం తెలుస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తుల్ని ఒకటి చేయడమే ఈ యొక్క భూత శుద్ధి విధానంలో వివాహం చేయడం. అయితే ఇక్కడ యోగ మంత్ర అనేది మంత్రోచ్చారణల మధ్య అంటే ఇద్దరి సోల్స్ కూడా కలిసిపోవడం మనం చూసాము. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే రెండు పెళ్లి చేసుకున్నారో రాజ్ నిడిమోర్ గారు కావచ్చు, సమంత గారు కావచ్చు, ఇద్దరికి కూడా ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయాయి. సో వాళ్ళ లైఫ్ పార్ట్నర్లతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. సో ఆల్రెడీ ఎన్నో ఒడిదుడుకులు కానీ, ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా వాళ్ళు చూసి ఈ స్టేజ్కి వచ్చారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసే ఉండాలి అనే విధంగా వాళ్ళు ముందుగా నిర్ణయించుకొని సద్గురు గారిని అడిగి ఏ విధానంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆయన సజెషన్ ఇవ్వడం. సో అందుకోసం అని చెప్పేసి ఈ భూత శుద్ధి విధానంలో సమంత గారు అయితే రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క విధానంలో పెళ్లి చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు కావచ్చు, శరీరాలు కావచ్చు, ముఖ్యంగా ఆత్మలు సోల్స్ కూడా కలిసిపోతాయి ఈ విధానంలో అని చెప్పేసి ఈ విధానంలో అయితే పెళ్లి చేసుకున్నారు. అతి తక్కువ మంది అంటే దాదాపు ఒక 30 మంది సన్నిహితుల మధ్యలోనే వాళ్ళు ఈ యొక్క పెళ్లి చేసుకున్నారు. ఈషా ఫౌండేషన్లో లింగ భైరవి ఆలయంలో లింగ భైరవి అమ్మవారి ముందైతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో నిన్న అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా పెళ్లి అయ్యింది అన్నప్పటికీ కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవి కూడా బయటకు రాకపోయేసరికి మధ్యాహ్నం వరకు కూడా అందరూ కాలేదులే జస్ట్ రూమర్స్ మాత్రమే అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఫొటోస్ వచ్చేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఏదేమైనప్పటికీ రెండో జీవితాన్ని, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా మీరు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు కూడా కోరుకుంటూ ఉన్నారు.